నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మందికి మనసులో చాలా కోరికలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి. ధర్మబద్ధమైన కోరికలన్నీ ప్రతి ఒక్కరికి నెరవేరాలంటే మంచి రెమెడీ. ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీం హ్రీం క్లీం ఖ్యాత శ్రీరామదూతః పవనతులో మింగాక్ష సీతాశోకాపహర్త దశముఖ విజి లక్ష్మణ ప్రాణదాత ఆనేత జోషదాత్రే లవణ జలనిధే లంఘనే లక్షితోయో వీర శ్రీమాన్ హనుమాన్ మమ సర్వకార్య సిద్ధిం విదజ్జాత్. మీరు మంచి కోరిక అడిగారు. అందులోను కూడా మీరు కూడా ప్రశ్న అడగడంలో కూడా చక్కని మాట మాట్లాడారు. ఏంటంటే సహేతుకమైన కోరికలు అన్నారు. ఏదో ఇవాళే అంబానీ అయిపోవాలి, టాటా బిర్లా అయిపోవాలి అనకుండా సహేతుకమైన కోరికలు తీరాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. అంచేత మంచి ప్రశ్న. ఈ కోరిక మీరు చెప్పినట్టు మనం అవగలమా లేదా అనేది చూసుకుని అడిగాం కనుక దానికి ఏంటంటే దానికి జయకారిణి యంత్రం అని ఉందండి. జయకారిణి యంత్రం ఇది శంకరాస్వామి చెప్పబడింది సౌందర్యాలహరిలో. దానికి విధానంలో సౌందర్యాలహరి యంత్ర విధానంలో వచ్చింది. ఇది జయకారిణి యంత్రం వేసుకుని ఆటోమేటిక్గా ఒక 40 రోజులు పూజ చేసుకున్నట్టయితే ఇక్కడ ఆ శక్తి సంపన్నుడు ఆంజనేయ స్వామి, ఆ శక్తి సంపన్నుడు కనుక ఆంజనేయ స్వామిని ఒక 40 రోజులు పూజ చేసుకున్నట్టయితే మీరే చెప్పారు కదా, సహేతుకం అంటే ఏదో పెళ్ళి అవ్వాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, అది నార్మల్. ప్రతి వాడికి ఘటానికో మట్టం అన్నాడు. అంటే ఒక ఇల్లు ఉండడం అనేది ఒక అవసరం వాడికి. అంచేది ఇలాగ ప్రతి వాడికి సహేతుకమైన కోరిక కనుక అది తీరడానికి ఆటోమేటిక్గా ఈ జయకారిణి యంత్రం పేరులో ఉంది, జయకారిణి యంత్రం. ఈ జయకారిణి యంత్రాన్ని ఒక తెల్లని కాగితం మీద కానీ, ఒక రావాకు మీద కానీ, ఏదో మారేడాకు మీద కానీ, ఏదో ఒక ఆకు మీద కానీ, కాగితం మీద కానీ, ఒక రాగి రేకు మీద కానీ వేసుకుని ఒక ఆంజనేయ స్వామి పటం కింద కానీ, ఇంట్లో కొత్తగా ఫటాలు తెమ్మని నేను అంటలే, ఉన్న ఫటాలే లోనే ఒక ఫటం కింద వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ జయకారిణి యంత్రం వేసి ఆంజనేయ స్వామి మూలమంత్రాన్ని మనం చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి అనుకున్న ఆయన శక్తి ఆయనకి తెలీదు. ఇంచేత నువ్వు ఈ సముద్రం దాటగలవు అని పొగిడితే ఆయన ఆటోమేటిక్గా చేసి పెడతాడు. సీతామ్మవారిని తీసుకొచ్చేసో, రావణాసురుని చంపో, నా పని అంతా ఇంత చేసి ఆఫ్టర్ ఆల్ చిన్న పని చేసేయగలవు అంటే ఆటోమేటిక్గా అఘటనాఘటన సమర్థుడు, అంటే అవ్వని పని కూడా చేయగల సమర్థుడు ఈయన. అంచేత ఈ జయకారిణి యంత్రం, దీనికి యంత్రం తోడ్పడుతుంది కనుక ఈ జయకారిణి యంత్రం వేసుకుని మనం ఈ ఆంజనేయ స్వామి మంత్రం చేసుకున్నట్టయితే చూపాడు. ఈ యంత్రం ఏమి లేదండి, ఇలాగా ఇలా గీసుకోండి. ఇది చతురస్రం. ఇలా కొంచెం గీత గీసి ఇది వచ్చి ఇలా కొంచెం ఒప్పు తిరగాలని. ఇది చతురస్రం. ఇలా గీత గీసుకుని ఇలా కొంచెం గీత గీసి ఇక్కడ గీసి ఇక్కడ ఒకసారి క్లీం క్లీం అండి, క్లీం. ఇక్కడ కూడా క్లీమే. అంటే క్లీం కా ప్లస్ లా ప్లస్ ఈం అంటే క్లీం అనే అక్షరంలో 3 అక్షరాలు సంయుక్తాక్షరాలు. ఇది సంయుక్తాక్షరం. దీని పేరు బీజనిఘంటు ప్రకారం, బీజశాస్త్ర ప్రకారం, బీజనిఘంటు ప్రకారం దీని పేరు కామరాజు బీజం. దీని పేరు కామరాజు బీజం. అంటే ఆటోమేటిక్గా ఈ కామరాజం అంటే కోరికలు తీర్చి, కామం అంటే ఇదేదో ఆడామగా కలవడం, అది కామం అనుకోవద్దండి. మన క్రీడలు కాదు కామం. ఇక్కడ ఏంటంటే ఈ కామరాజు బీజం అంటే కోరికలు. కామేశ్వరి, కామ ప్లస్ ఈశ్వరి, కామేశ్వరి. అంచేత మన కోరికలు తీర్చేది కామేశ్వరి. అలాగే ఈ కామరాజు బీజం, ఈ క్లీం అనే బీజాన్ని కామరాజు బీజం అంటే కోరికలు తీర్చే బీజం. ఈ బీజాన్ని ఇలా వేసి ఇక్కడ 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 అన్ని చోట్ల కూడా కొంచెం గంధరాశి కుంకుమ పెట్టి ఒక రాగి రేకు మీద కానీ, ఒక రావాకు మీద కానీ, ఏదో ఒక ఆకు మీద లేదా తెల్ల కాగితం మీద కానీ వేసి ఒక స్వామివారి కింద పెట్టి, యంత్రం కదండి, యంత్రం చాలా విశిష్టమైంది. ఆటోమేటిక్గా దాని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్ చేత మన కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. ఇక ఈ యంత్రాన్ని అక్కడ పెట్టి రోజు ఒక 40 రోజులు మంత్రం చెప్తున్నాను, రాసుకోండి. ఓం క్లీం. అక్కడ కూడా ఈ క్లీం అనేది కామరాజు బీజమే అక్కడ మొదట్లో పడుతుంది. క్లీం హనుమాన్, హనుమాన్ క్లీం హనుమాన్ సర్వ మహావీర్య, చాలా వీర్యం గలవాడా, చాలా గొప్పవాడా, మా కార్యాలు చేయగలవాడా అని చెప్తున్నాడు. హనుమాన్ మహావీర్య మమ సర్వకార్యం
శీఘ్రం సాధయ సాధయ స్వహ. ఓం క్లీం, క్లీం అనేది కామరాజ బీజం. ఓం క్లీం హనుమాన్ మహావీర్య, ఓ శక్తి కలిగినటువంటి ఓ హనుమంతుడా, మమ సర్వకార్యం, ఆ పని ఈ పని కాదండి. అంటే మనకు ఒక పని అయిపోలేదు కదా, మా పెద్దమ్మాయి పెళ్లి చేశాను మొన్న, ఇంకో చిన్నమ్మాయి పెళ్లి చేయాలి, అలాగే ఇంకో కోరికలు ఉన్నాయి నాకు, ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఏదో నాకు కూడా కోరికలు ఉంటాయి సామాన్యంగా, కోరికలు అనంతం కదండి. అంచేత ఈ కోరికలన్నీ కూడా తీరడం కోసం, అందులో ఈ పెద్ద కోరికలు కూడా సహేతుకమని మీరు ముందే అడిగారు. అంచేత ఈ చిన్న చిన్న కోరికలు తీరడం. హనుమాన్ మహావీర్య మమ సర్వకార్యం శీఘ్రం సాధయమే హిత. నాకేంట హితం అంటే నాకు ఇది హితో. అంచేత ఈ కార్యాన్ని నువ్వు మహావీర్యుడు చేసేయగల, పెద్ద ఇదేం కాదు, అవలీలగా 7 సముద్రాలు దాటావు నువ్వు, 7 సముద్రాలు దాటి ఒక సముద్రం కాదు. అంచేత ఇది పెద్ద విషయం కాదు అని కనుక ఆయన భక్తిభావంగా, ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు ఇగో కాదు, ఇగో లేకుండా భక్తిభావంగా, అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవడు చేసేవాడు లేడు అనే భావంతో మనకి ప్రదర్శన చేసేటప్పుడు కూడా, పూజ అంతా అయిపోయాక ప్రదర్శన చేసేటప్పుడు కూడా యాని కానిజ పాపాని చెప్తూ అన్యథా శరణం నాస్తి అంటాడు. అంచేత నువ్వు తప్ప ఇంకెవడు లేడంటే కానీ ఆయన పని చెయ్యడు. కనుక అమితమైన భక్తిభావంతో కనుక చేసినట్టయితే, ఒక 40 రోజులు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ పని మనకి క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏవో మనకు ఆ స్వామివారికి నైవేద్యంగా కామన్గా నేను చెప్పుకున్నాం కదా, మనకి ఏవో అప్పాలో ఉండగలిగితే అప్పాలు ఉండడం, 9 అప్పాలు ఉండడం, ఏదో మంగళవారం శనివారం ఈ 40 రోజులు ఉండక్కలే, లేదా ఆఖరి రోజుని ఈ 40 రోజులు అయిపోయాక అలాగ లేదా అప్పాలో, లేదా ఈ రోజు కాస్త అరటిపండు బెల్లం ముక్కో నివేదన పెట్టి దండం పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు దృఢమైన కోరికలు, మంచి కోరికలు ఆటోమేటిక్గా తీరిగిపోతాయి, అవలీలగా తీరిపోతాయి. అంచేత అనుమానం లేదు. ఓకే గురు, మంచిది. నమస్తే.